హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్సార టీవీకి అయితే స్వాగతం. అది ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే నెక్స్ట్ మ్యాచ్ అనేది బీపీఎల్లో మరి చాలా ఈ ఐపీఎల్లో మరి సిఎస్కే వర్సెస్ ముంబై ఎలాగుంటుందో ఇక్కడ సిక్సెస్ వర్సెస్ మెల్బోర్న్ స్టార్స్ అలాగే ఉంటుంది. మరి మంచి టఫ్ ఫైట్గానే మనం చెప్పచ్చు, మంచి మ్యాచ్, కీలకమైన మ్యాచ్గా మనం చెప్పచ్చు. మరి సిక్సెస్ అనేది గెలిస్తే మరి డైరెక్ట్గా సెమీస్కి వెళ్ళే ఛాన్స్ అనేది ఉంది. మరి స్టార్స్ అనేది గెలిస్తే సెమీస్ రేస్లో ఇంకా ఉండే ఛాన్స్ అనేది ఉంది అనేది మనం చెప్పాలి. మరి ఇద్దరికి కూడా డూ ఆర్ డైగానే మనం చెప్పాలి. అక్కడ సెమీస్ బెర్త్ కోసం, కన్ఫర్మ్ కోసం మరి ఈ సిక్సెస్ అనేది పోరాటం అనేది కంటిన్యూ అయితే అవుతుంది. స్టార్స్కి అయితే కంటిన్యూ అవుతుంది. అందరూ కూడా ఇంకా హార్డ్ హిట్టింగ్స్ అనేది చూడొచ్చు మనం అందరూ కూడా. మరి మ్యాచ్లకి అయితే వెళ్ళిపోయే ముందు మరి క్రికెట్లో చూసుకున్నాం 15 మ్యాచ్లు అనేది సిక్సెస్ అనేది గెలిస్తే మరి స్టార్స్ అనేది 7 మ్యాచ్లకే పరిమితం అయింది అని మనం చెప్పాలి. కానీ ఒకటి లాస్ట్ 10 మ్యాచ్లు చూసుకుని 9 మ్యాచ్లు కూడా సిక్సెస్ అనేది గెలిచిందని చెప్పచ్చు. మరి అయితే ఒక మ్యాచ్కే పరిమితం అయింది స్టార్స్. ఇలా చూసుకున్న బలవల్ల చూసుకున్న సిక్సెస్ చాలా వరకుగా మరి ఉన్నా సరే ఇక్కడ సరే మరి బలబల్లకి అయితే వెళ్ళిపోయే ముందు ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మర్చిపోకండి. మన వీడియోకి 100 లైక్స్ అనేది టార్గెట్ ఉంది. ఆ టార్గెట్ అనేది దాటిస్తే చాలా మంచిది. మరి కింద నా టెలిగ్రామ్ లింక్ అనేది ఉంది, అక్కడ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే అక్కడ డ్రీమ్ లెవెల్ అనేది ఉంటుంది కాబట్టి మరి అందరూ కూడా అక్కడికి వెళ్ళి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మరి మొత్తం అంతా మ్యాటర్లకి అయితే వెళ్ళిపోతే ఎక్కడంటే మరి మెల్బోర్న్ అనేది ఎవరి టాస్కర్స్ వాళ్ళతో బౌలింగ్ అనేది ఎంచుకోవాలి. మరి ఎంచుకున్న 180 వచ్చినా సరే చాలా ఈజీగా కొట్టే ఛాన్స్ ఉంది. మరి చేజింగ్లో అయితే మరి ఎలా ఉండిపోతుంది అని చూడాలి. మరి ఇక్కడ బలవల్ల చూసుకున్న సిక్సెస్ అయితే వచ్చేస్తే ఫిలిప్స్ కానీ, ఈవెన్స్ కానీ, స్మిత్ గారు వచ్చే ఛాన్స్ ఉంది, స్టార్క్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎబోట్ వచ్చే ఛాన్స్ ఉంది. ముగ్గురు వచ్చారంటే చాలా బలంగా అయితే ఉండే ఛాన్స్ ఉంది. సిలిక్ కానీ, ఈవెన్స్ కానీ, మరి ఫిలిప్స్ కానీ, హ్యాండర్సన్ కానీ, ఆసన్ కానీ, బౌలింగ్లో క్యారీ కానీ వెరీ ఇంట్రెస్టింగ్ అని ఉందని చెప్పచ్చు. అందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉందని చెప్పచ్చు. మంచి హార్ట్ హిట్టింగ్ అయితే ఉంది. మరి ఎలా ఉండబోతుంది அப்படின்னு చూడాలి. మరి ఇలా నెక్స్ట్ టీంకి అయితే వచ్చేస్తే మెల్బోర్న్ స్టార్స్కి అయితే కొంచెం అయితే చూసుకోవాలి బ్యాటింగ్లో అయితే. మరి బెంటకి అయితే మొన్నసారి బాగానే రాణించిన మరి అయితే వెబ్బర్ స్టార్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఉంటాడా లేకపోతే అంటే తెలియదు. కానీ మరి మొత్తం మీద స్టోనిస్ మరి మ్యాక్స్వెల్ మొన్నటిసారి ఎక్సలెంట్గా మరి రాణించడం, వరుస మ్యాచ్లు అనేది గెలవడం కూడా జరిగింది. మరి హ్యాట్రిక్ గెలుస్తుందా, సెమీస్ రేస్లో ఉంటుందా లేకపోతే ఏమిటి అనేది రేపు మ్యాచ్ అనేది చూడవలసిన పరిస్థితి ఉంది. మరి బౌలింగ్లో అయితే మరి అమీర్ నిండి కానీ మరి ఇక్కడ సీడల్ నిండి కానీ వెరీ ఇంట్రెస్టింగ్గానే ఉందని మనం చెప్పాలి. ఇలా చూసుకున్న పేరు నిండి కూడా వెరీ ఇంట్రెస్టింగ్గానే పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఎక్సలెంట్గా ఉన్నా సరే మిడిల్ ఆర్డర్ చూసుకోవాలని పరిస్థితి ఉంది. కానీ వీరి వర్గాలకు చాలా బలంగా ఉంది. కానీ వీళ్ళందరూ కూడా స్టార్స్ అనేది వస్తే సిక్సెస్ అనేది గెలుస్తుంది. లేదా అన్న సిక్సెస్కి చాలా అడ్వాంటేజ్ అయితే ఉందని మనం చెప్పచ్చు. మరి ఎవరు గెలుస్తారు ఏమిటి అని చూడాలి. మరి ఇది ఫ్రెండ్స్ మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయబోతామని మరి సబ్స్క్రైబ్ మర్చిపోకండి, షేర్ మర్చిపోకండి. మరి మీ బాయ్.